బట్ ఒక్కటి ఇక్కడ మనం ఈ సందర్భంగా ఇందాక మీ మాటల్లో కోర్స్ ఆవిడ చరిత్రలో కూడా ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మరణ వార్త విన్న క్షణం నుంచి ఒక ప్రశ్న కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలో ఒక చిన్న గ్రామంలో పుట్టింది. బట్ తెలుగు వాళ్ళు గౌరవించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా? తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేవలం పోస్టులకే పరిమితం అవుతారా? సో మన గడ్డపై పుట్టినటువంటి బిడ్డ సరే భవిష్యత్ అవసరాల కోసమా, భవిష్యత్తు కోసమా, సంగీత ప్రపంచాన్ని ఏలడానిక ఇక్కడనే ఈ మొక్క మొదలైందన్నటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయా సునీల్? ఎందుకంటే ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లెపట్నంలో దాదాపు 1938లో జన్మించి తన కెరియర్ ని స్టార్ట్ చేసింది తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది. ఆమె పాడినటువంటి 1957 ఎమ్మెల్యే సినిమాలో పెండ్యాల నాయకుడు సంగీతంలో పాడినటువంటి నీ ఆశ అడియాశ ఇదేనండి భాగ్యనగరం అనేటువంటి పాట తన కెరియర్ లో అత్యంత కీలకంగా తన కుటుంబ సభ్యులు కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆమెని గుర్తించిన పరిస్థితి చూడవచ్చు. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో పాడినటువంటి డ్యూయట్ పాట ఇప్పటికీ మనం మర్చిపోలేము. చాలా డ్యూయట్ సాంగ్స్ ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కావచ్చు, అనేక మంది ఇళయరాజాతో కావచ్చు, అనేక మంది సినీ సంగీత సంబంధించినటువంటి నేతలతో ఆమె అనేక పాటలు కూడా పాడింది. దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 50,000 పాటలు తన కెరియర్ లో 33 రాష్ట్ర చలనచిత్ర అవార్డులు దక్కించుకుంది, పద్మభూషణ్ అవార్డు దక్కించుకుంది, నంది అవార్డులు, అనేక అవార్డులు సొంతం చేస్తున్న జానకి 1 కాదు 2 కాదు దాదాపు 17 భాషల్లో ఆమె అనార్జనకంగా పాటలు పాడే దక్షిణాది గానకోకిలుగా జానకి పేరు చిరస్థాయిలో ఉంటుంది. మన మధ్య లేకపోవచ్చు కానీ ఆమె పాటలు మాత్రం ఎప్పుడూ మన మధ్య మెదులుతూనే ఉంటాయి. ఆమె తెలంగాణ రాష్ట్రానికి అనేక సార్లు వచ్చింది. రవీంద్ర భారతిలో అనేక కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది మంత్రులతో ఆమె అవార్డులు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం గతంలో చూసుకోవచ్చు. అలాంటి జానకి ఇక లేరు అనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోకపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె మృతిపై అటు మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఆమె మృతిపై తీవ్ర సంతాపం కూడా వ్యక్తం చేసేది. అయితే ఈమెకు సంబంధించినటువంటి అంశాలపై మరి ప్రభుత్వాలు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే జానకి ఇప్పుడు మనం రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము జానకి ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కెరీర్ స్టార్ట్ చేసినటువంటి దక్షిణాది జానకు క్రీడా పేరు గాంచినటువంటి జానకి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సేవలు తీరుస్తుంది అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు.